జెండలు ఈ ఏర్పాట్లను సాగించాలని చెప్పి గతంలో ఒకసారి జరిగింది, ఈసారి ఒకసారి జరుగుతుంది. గతంలో ఎన్నికల కోడ్ ఉండడం వల్ల కొంత మేము పూర్తి స్థాయిలో రివ్యూ చేయలేకుండా అప్పుడంతా అధికారులే పూర్తి స్థాయిలో పనిచేసి ఉత్సవాలు నిర్వహించారు. ఈసారి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి భక్తులందరూ కూడా మెరుగైన సౌకర్యాల కోసం మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరైనా ఎస్సీ వచ్చారంటే టెంపుల్కి సంబంధించి 5 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి సార్. ఒక 3 ఒక దగ్గర ఉన్నాయి, 2 వేరే వేరే చోట్ల ఉన్నాయి. సో అక్కడ మేము డ్యూటీ చార్ట్ వేసేసుకొని దాదాపు ఒక 10 మంది ఉంటారు సార్. అదేవిధంగా మాకు మళ్ళీ ఈ సబ్స్టేషన్ ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక డ్యూటీ చార్ట్ చేసి ఒక 10 మంది నాకు వస్తారు సార్. దానికంటే ముందు మాకు ఎక్కడైతే ఈ సబ్స్టేషన్ నుంచి లైన్లో వస్తున్నాయో ఆ లైన్ కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మేము పెట్రోలింగ్ చేసి కొన్ని కూడా ట్రైనింగ్ చేసుకోవడం జరిగింది సార్. ఇంకా రేపు సండే వరకు ఇంకా కొంత చేస్తూనే ఉంటారు. పవర్ సప్లై ఇంట్రెస్టెంట్ కాదని కాకూడదని ఇంటర్వ్యూ చేయలేదు. సో రేపు ఈ 2 డేస్లో ఏడీ గాంధీజీ గారిని మా సిబ్బంది అందరూ కూడా పవర్ ఇంట్రెస్టెంట్ ఎస్సీ గారు థ్యాంక్ యూ. పవర్ సప్లై ఉండాలి. ఒకవేళ ఏదైనా కూడా ఈ విధాలు ఉన్నట్టు వచ్చినా కూడా దాన్ని క్రియేట్ చేసినప్పుడు ఆల్టర్నేటివ్గా అరేంజ్మెంట్ చేస్తాం. సడన్గా బ్రేక్డౌన్ అయినా ఇంకేమైనా కూడా ఒక 1 మినిట్ కూడా ఎక్కడ కూడా ఇంటరప్ట్ కాకుండా యాక్షన్ తీసుకోండి. రెడీ పెట్టుకోండి. సడన్గా ఏమైనా కావచ్చు, ఈ విధాలు వస్తుంటాయి, ఇంకేమైనా వస్తుంటాయి. పది లక్షల లీటర్ల సంపు ఉంది సార్ కింద, ఇక్కడ మన దిగంగానే. అక్కడ నుంచి మనకు అదేవిధంగా పైన 2 ఓచేసార్లు ఉన్నాయి సార్, కొత్తగా కట్టినాయి. అవి 5 లక్షల లీటర్లే 2 ఉన్నాయి సార్. ఇంకొకటి గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ అని 5 లక్షల లీటర్లు ఉంది సార్. మొత్తం పైన 15 సార్. వాళ్ళే చూస్తారు సార్. అది ఏడేటి నుంచి 10th నుంచి చేస్తుందా, 11th నుంచి చేస్తుందా? అది వాళ్ళే చూస్తారు సార్. మేమైతే 10th నుంచి ఎవ్రీడే 5 సార్ ప్రైస్ 2 కానీ వీలైతే 3 సార్లు ఉంటుంది. ఓకే, వాటర్కి అయితే ఇబ్బంది. ఇంకోటి, ఇప్పుడు అన్ని వైపుల నుంచి మన భక్తులు వస్తారు కదా, వాళ్ళకైనా వాటర్ కౌంటర్లు ఏర్పాటు చేస్తారు తాగడానికి. డ్రింకింగ్ వాటర్ అది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? డిఫరెంట్ వేస్ నుంచి వస్తారు కదా, వాళ్ళు తాగడానికి నీళ్ళు ఎక్కడ ఎన్ని కౌంటర్లు పెడుతున్నారు? అది ఎవరి కంట్రోల్ నడుస్తుంది? టెంపుల్ అంటే మీరు కోఆర్డినేట్ ఇక్కడ. ఈ చిన్న జయంతి సందర్భంగా 6 ప్లేస్లలో మెడికల్ క్యాంప్